బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏంటి? ఇది అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకుల్లో తరచూ వినిపిస్తున్న ప్రశ్న. ఈ దఫా రాజమౌళి మర్యాద రామన్న తరహాలో చిన్న సినిమా చేస్తాడని, ఇందులో చిన్న హీరోనే నటిస్తాడని ఓ వార్త మొన్నటిదాకా వినిపించింది. అయితే ఈ దఫా కూడా పెద్ద సినిమానే చేస్తానని ఇటీవల రాజమౌళి ప్రకటించడంతో ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. ఆ తర్వాత మహేష్ పేరు లైన్ లోకి వచ్చింది. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ తోనేనని మీడియా కోడే కూసింది. అయితే దీనిపై రాజమౌళి మాత్రం స్పందించనే లేదు. నిర్మాత కేఎల్ నారాయణకి చేయాల్సిన సినిమా మాత్రం మహేష్ తో చేస్తానని గతంలో ఓసారి చెప్పాడు రాజమౌళి. అది ఎప్పుడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే ఇమీడియట్ గా రాజమౌళి చేయాల్సింది భగవాన్ దానయ్యల సినిమా. ఈ సినిమానే ఎన్టీఆర్ తో ఉంటుందని మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పేరు ప్రచారంలోకి వచ్చింది. రాజమౌళి మళ్లీ ప్రభాస్ తోనే సినిమా చేయనున్నట్లు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. బాహుబలి నిర్మాణంలో ఉన్నప్పుడే ఓ కథను ప్రభాస్ కి రాజమౌళి చెప్పాడని, ఆ కథ బాగా నచ్చటంతో ఇప్పుడు ఆ కథనే తీయటానికి వారు రెడీ అవుతున్నట్లు ఈ వార్త సారాంశం. అయితే రాజమౌళి వర్గం మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేసింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. ఇంతవరకు కథే రెడీ అవ్వలేదని, ఇంకా హీరో గురించి డిస్కషన్ దేనికని వారంటున్నారు. కథ ఓకే అయ్యాక హీరో గురించి ఆలోచించడం రాజమౌళి స్టైల్ అని, ఇప్పటిదాకా అయితే కథే తమ దగ్గర లేదని వారు తేల్చి చెప్పారు. అందుకని కాసిప్ రాయుళ్లారా, ఇకనైనా మీ గాలి కబుర్లు ఆపండి.